ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కార్యాలయాన్ని ముట్టడించారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఎమ్మెల్యే ఆఫీస్ ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. తమ అభిమాన నటుడిని దూషించడానికి ఖండించారు. తన జీవితాంతం టీడీపీతోనే ఉంటానని ఎన్టీఆర్ గతంలోనే చెప్పారని, టీడీపీకి ఎప్పుడు తన అవసరం వచ్చినా అందుబాటులో ఉంటానని ఎన్టీఆర్ చెప్పారని గుర్తు చేశారు. కానీ ఎమ్మెల్యే దగ్గుపాటి ఎందుకు అలా ఎన్టీఆర్ని దూషిస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. తన వ్యాఖ్యలకు దగ్గుపాటి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. నేను జూనియర్ ఎన్టీఆర్ కి గత 15 ఏళ్ళుగా విరోధంగానే సో మా హీరోని ఎమ్మెల్యే గారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి మాట్లాడినారు. ఆయన ఏదో ఉద్దేశించి మాట్లాడాడో మాకు తెలియదు. మా హీరోకి రాజకీయానికి సంబంధం లేదు. మా హీరో గత 15 ఏళ్ళప్పుడు చెప్పాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీకి నా అవసరం ఎప్పుడు వచ్చినా నేను ఎప్పుడు విల్లవిల్లలో ఉంటానని చెప్పాడు ఆయన. అదే బాటలోనే మేము నడుస్తున్నాము, మేము సపోర్ట్ చేస్తున్నాం. టీడీపీకి మేము ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ అభిమాని ఓట్లు వేశారు. మేము ఓటు ఏంది, ఈయన ఎమ్మెల్యే కాకుండా లేడు. మేము ఓట్లు వేసింటాడు, ఆయన ఎమ్మెల్యే అంటాడు. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు. అనవసరంగా ఎన్టీఆర్ జోలికి వస్తే బాగుండదు. ఇది ఇంకొకసారి పొరపాటున ఏమైనా మాట్లాడమని మేము వదిలిపెట్టము. 4 గోళ్ల మధ్యలో పోయి క్షమాపణ కోరితే మేము ఒప్పుకోము. బహిరంగంగా మాకంటూ జిల్లా రాష్ట్ర స్థాయి కన్వీనర్ ఉన్నాడు, మా రాయలసీమ అధ్యక్షుడు ఉన్నాడు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్న టౌన్లో. వాళ్ళ ముందర వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ ముందర ఆయన క్షమాపణ కోరాలని మేము కోరుకుంటున్నాం. అంతకన్నా మాకు ఇంకో మాట అనవసరము. ఆయన ఏమీ ఇది చేయలేదు, కించపరచలేదు. మా ఎన్టీఆర్కి ఘోరంగా మాట్లాడాడు. మా ఎన్టీఆర్కి క్షమాపణ కోరాలని మేము కోరుతున్నాం. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యోగానంద్ అందుబాటులో ఉన్నారు. మనకి యోగానంద్, ఏంటి ప్రస్తుతం ఎమ్మెల్యే ఇంటి వద్ద అసలు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఇంటి వద్ద కాసేపటి కిందటమో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి చేశాడు, మా హీరోని కించపరిచాడంటూ కూడా పెద్ద ఎత్తున అభిమానులంతా చేరుకొని ప్రస్తుతం చూస్తున్న ఇంటి వద్ద ఏదైతే ఉందో ఇంటి వద్ద పెద్ద ఎత్తున ఫ్లెక్సీలన్నీ కూడా చించివేశారు. అదేవిధంగా ఇంటిని ముట్టడించే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడంతో భారీ పోలీసు బందోబస్తు కూడా కొనసాగుతోంది. సుమారుగా 35 మంది పోలీసులు కూడా వారిని ఎన్టీఆర్ అభిమానులు అడ్డుకొని రోప్ కూడా చూస్తూ ఉన్నాం. మీరు రోప్ కూడా కట్టి అభిమానులందరినీ కూడా నియంత్రించే ప్రయత్నం చేశారు. అయితే ఏదైతే క్షమాపణ చెప్పేంత వరకు అయితే రేపు ఈవినింగ్ వరకు టైం ఇస్తున్నాం, రేపు ఈవినింగ్ వరకు టైం ఇస్తున్నాం కాబట్టి రేపు ఈవినింగ్ లోపల క్షమాపణ చెప్పాలి. లేదంటే మాత్రము దగ్గుబాటి దగ్గుబాటి ఇంటిని స్టేట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా ముట్టడిస్తామంటూ కూడా ఆందోళన చేపట్టిన విషయం తెలిసింది మనకు. అదేవిధంగా అయితే ఆ వ్యాఖ్యలు నావి కాదు, కేవలం ఫేక్ అండ్ మార్ఫుడ్ వ్యాఖ్యలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ పరిణామాలు రేపు సాయంత్రం వరకు కూడా పూర్తిగా ఉత్కంఠగా మారే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం చూస్తూ ఉన్న ఎమ్మెల్యే ఇంటి దగ్గర అనుచరులు కూడా ఎమ్మెల్యే అనుచరులు ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. పోలీసులు కూడా చేరుకొని వారిని నియంత్రించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అయితే ఈ వ్యాఖ్యలు అయితే హాట్ టాపిక్ గా మారని చెప్పి రాష్ట్రంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని గెలుక్కున్నాడు ఎమ్మెల్యే అంటూ కూడా వారి ఫ్యాన్స్ తీవ్రంగా ఫైర్ అవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఎమ్మెల్యే కూడా ఇప్పటికే గమనించారు, నా వ్యాఖ్యలు కావు, కేవలం కొంతమంది గిట్టని వాళ్ళు నా వ్యాఖ్యలు అంటూ కూడా ప్రచారం చేస్తున్నారు కాబట్టి అవన్నీ కూడా నమ్మొద్దండి అంటూ కూడా ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఫ్యాన్స్ మాత్రం మాకు బహిరంగ క్షమాపణ చెప్పాలి, మా వద్ద వచ్చి క్షమాపణ చెప్తేనే మేము శాంతిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ వ్యాఖ్యల దుమారం ఎప్పుడు చల్లారుతుందో వచ్చి చూడాల్సిన పరిస్థితి ఉంది సౌమ్య. అయితే యోగానంద్, ఇప్పుడు దీనికి సంబంధించి ఇటు ఎన్టీఆర్ కానీ ఇటు టీడీపీ నేతలు కానీ ఎవరైనా స్పందించడం జరిగిందా? ఇప్పటికైతే ఇంకా జూనియర్ ఎన్టీఆర్ అయితే ఇక్కడ షూటింగ్ తెలుస్తుంది. మనకి ఎమ్మెల్యే మాత్రము హైదరాబాద్ లో ఉన్నాడు. అక్కడి నుంచి కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఎక్కడ కూడా నేను ఎవరిని అభిమానులు కించపరిచింది లేదు, అవన్నీ మార్పుడు వీడియోస్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా టీడీపీ నేతలు కూడా ఇంతవరకు అయితే ఎవరు స్పందించలేదు. అసలు ఈ ఆడియో ఎలా బయటకు వచ్చింది అన్నది కూడా ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ ఆడియోలో ఉన్నది ఎవరు, అటువైపు మాట్లాడిన వ్యక్తితో ఎవరు, ఇటువైపు మాట్లాడిన ఎమ్మెల్యేనా లేకపోతే నిజంగానే మార్ఫింగ్ చేశారు అన్నది కూడా ప్రస్తుతం అయితే ఈ అంశం పోలీసుల పరిధిలో కూడా ఉంది. పోలీసులు కూడా దీనిపై సీరియస్ గా దర్యాప్తు చేస్తారు. ఎందుకంటే ఇది 2 వర్గాల మధ్య చుచ్చుపెట్టే అంశం కాబట్టి దీనిపై పోలీసులు కూడా సీరియస్ గా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే అయితే పూర్తిగా క్లారిటీ చేశారు, ఎక్కడ నాకు సంబంధించింది కాదు, నేను ఎక్కడ ఎవరిని కించపరచలేదు, నా పేరు చెప్పుకుని కొంతమంది ఇలా నా మార్పుడి వీడియోని ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. అనుచరులు కూడా దీన్ని సోషల్ మీడియా కూడా ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఎప్పుడు కూడా నారా నందమూరి కుటుంబాలకు విధేయుడిగా ఉంటారు, అభిమానిగా ఉంటారు. అలాంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ వ్యాఖ్యల దుమారం ఇప్పుడో చల్లారుతుందో ఇంకా రేపు కూడా కొనసాగుతుందో అన్నది కూడా మనకు వేచి చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది సౌమ్య. అయితే మొత్తానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే అక్కడికి వచ్చి చాలా నిరసనలు వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అంటే ఇంకా ఎంతసేపు చేసే అవకాశాలు ఉన్నాయి? దీనికి సంబంధించి బయటికి రావటం కానీ, ఎమ్మెల్యే బయటికి రావటం కానీ ఏదైనా జరిగిందా?
ఇప్పటికైతే ఎమ్మెల్యే మనకి ప్రస్తుతం అందుబాటులో లేడు. ఆయన హైదరాబాద్లో ఉన్నాడు. వ్యక్తిగత వ్యాపార పనుల నిమిత్తం కూడా పెళ్లిళ్ళ కోసం అంటూ కూడా ఆయన హైదరాబాద్లో ఉన్నారు. కానీ టీడీపీ అయితే ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఇంటి వద్దకు వచ్చి పెద్ద ఎత్తున రచ్చ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పటికైతే పోలీసులు వీరిని అడ్డుకొని దూరంగా పంపించి వేశారు. ప్రస్తుతం అయితే వారంతా కొంత హోటల్లో సమావేశమయ్యారు. హోటల్ వద్ద సమావేశమై రేపటి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఏంటైతే నరేంద్ర చౌదరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్వీనర్ ఆయన అధ్యక్షతను మేమంతా కూడా ఉంటాము. ఆయన ఎలా చెప్తే ప్రస్తుతం అయితే క్షమాపణ బహిరంగంగా చెప్పాలి మాకు అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. బహిరంగ క్షమాపణ చెప్తేనే మాత్రం మేము శాంతిస్తాము. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మా హీరో ఎక్కడ కూడా రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వాలి. కేవలం కొంతమంది ఇలా చేస్తున్నారు, ఇట్లా మా ఎమ్మెల్యే కానీ ఇట్లా నాయకులు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యే వాయిస్ని బలంగా నమ్ముతున్నాం. దీనికి అట్లా ఎమ్మెల్యే స్పందించి తక్షణమే వచ్చి ఫ్యాన్స్ మధ్య క్షమాపణ చెప్పాలి అంటూ కూడా వారు కోరుతున్న పరిస్థితి ఉంది. సౌమ్య. రైట్ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.